113 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డు వరించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం లభించింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు కృషికి గాను రామారెడ్డికి పురస్కారం లభించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి వారి పేర్లను ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం లభించింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి గాను రామారెడ్డికి ఈ పురస్కారం లభించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి ప్రకటించింది. కళా విభాగంలో నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, అలాగే వెంపటి కుటుంబ శాస్త్రిని కూడా పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం. ఇక తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డికి సైతం పద్మశ్రీ పురస్కారం లభించింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన మామిడి రమారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇక పశు సంవర్ధక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి గాను రామారెడ్డికి ఈ పురస్కారం లభించింది. మొత్తం 113 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఆ లిస్ట్ లో ఉన్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, మొత్తానికి కేంద్రం కీలకమైనటువంటి అవార్డులను ఈ రోజు ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాలపైన పోరాడినటువంటి పలువురికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో దాదాపు 45 మంది అన్సంగ్ కు సంబంధించినటువంటి హీరోస్ గా చెప్తున్నారు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు, వాళ్లకు గుర్తింపు కంటే ప్రజాసేవ ముఖ్యమంటూ వాళ్ళు తాము ప్రజాసేవకు అంకితమైనట్టుగా కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇందులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఇప్పటి వరకు అంటే మొత్తం ఈ అవార్డులకు సంబంధించినటువంటి సంఖ్య కూడా అత్యధికంగా ఉందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే మొత్తం 131 అవార్డులను ప్రకటించారు. అందులో 5 పద్మ విభూషణ్ అవార్డులు, దాంతో పాటు 13 పద్మ భూషణ్ అవార్డ్స్, ఇక 113 పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. అయితే పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎవరికి దక్కలేదనే చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ఏదైతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మాత్రం తెలంగాణ నుంచి చంద్రమౌళి ఏదైతే గడ్డమణుకు సంబంధించి అతనికి